హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ హనుమాన్. రిలీజ్ అవ్వడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. సూపర్ హీరోస్ మూవీ మనకేం కొత్త కాదు, హాలీవుడ్లో చూసినాం, బాలీవుడ్లో కూడా రుతిక్ రోషన్ మూవీ క్రిష్ ఆ టైప్ ఆఫ్ మూవీ అనమాట. అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో హనుమాన్ తీశారు. ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుడిని స్క్రీన్ మీదకు తీసుకువచ్చారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది, అసలు ఈ సినిమాలో కథ ఏంటి? ఈ సినిమాలో తేజ సజ్జా హనుమంతు అనే క్యారెక్టర్ ప్లే చేసిండు అనమాట. హనుమంతుది అంజనాది అనే గ్రామం. అతను ఒక దొంగ. చిన్నప్పటి నుంచి మీనాక్షి అనే అమ్మాయిని ప్రేమించింటాడు. ఆమె కూడా ఒక డాక్టరు. వేసవి సెలవుల కోసం ఆమె ఆ ఊరికి వచ్చి ఉంటుంది. అక్కడి ప్రజలకు వైద్యం చేస్తుంటుంది. ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్పనించి అభివృద్ధిని అనేది ఆ ఊరి పాలెగాడు పట్టించుకోడు. అతడిని ఎదిరించడంతో మీనాక్షికి ప్రమాదం ఎదురవుతుంది. దాని నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతుకు గాయాలు అవుతాయి. తెల్లారేసరికి గాయాలు మాయమవుతాయి. సూపర్ పవర్స్ వస్తాయి. హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? అతని గురించి తెలిసిన ఊరు వచ్చిన మైకేల్ అంటే విలన్ అనమాట, విలన్ రాయ్, సిరి అలియాస్ వెన్నెల కిషోర్ అనమాట. అసలు వీళ్ళెవరు? ఊరిలో ఆసుపత్రి కడతామని నమ్మించిన మైకేల్ ఏం చేశాడు? అసలు ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఏంటి? ఈ సినిమాలో సముద్రకని విభీషణుడు క్యారెక్టర్ ప్లే చేసిండు. అయితే ఈ విభీషణుడు వాళ్ళ హనుమంతుడికి ఎటువంటి సహాయం చేశాడు, అసలు రుద్రమని కథ ఏంటి అనేది ఈ సినిమా చూసి మనం తెలుసుకోవాలి. క్లైమాక్స్ మాత్రం పీక్స్లో ఉంది. మనకు లిటరల్గా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది తేజ సజ్జాకి చాలా పెద్ద సినిమా అవుతుంది. బాలీవుడ్లో మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది సినిమా, మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది. అండ్ ప్రశాంత్ వర్మ డిఫరెంట్ మేకింగ్తో సినిమాలు తీసే డైరెక్టర్ అనమాట. ఈ సినిమాకి మాత్రం థింక్ చేసిండు. నేనైతే నార్మల్ అంత ఎక్స్పెక్ట్ చేసుకోకుండా వెళ్ళిన, కానీ బాబా మామూలుగా లేదు, సినిమా మాత్రం చించి పడేసిండు. ఇంకా 40 కోట్ల బడ్జెట్తోనే ఇంత మంచి సినిమా తీస్తే అతనికి కనుక 100 కోట్లు 200 కోట్లు ఇస్తే ఎంత మంచి అవుట్పుట్ తెస్తాడేమో. అదే మన ఆదిపురుష్ సినిమాకి ఓవరాల్కి ఇచ్చినట్టు 600 కోట్లు పెట్టి ప్రశాంత్ వర్మకి ఇస్తే మాత్రం వేరే లెవెల్ అవుట్పుట్ తీసుకొస్తాడు, దాంట్లో డౌటే లేదు. గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన తేజ సజ్జా అండ్ అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రకని ఫెంటాస్టిక్ యాక్టింగ్ అనమాట. ఎవరి కాలు ఇరగదీసిర్రు. అండ్ పాటలు బీజిఎం కానీ చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం ఫెంటాస్టిక్. ఈ ఓవరాల్గా ఈ సినిమా గురించి టోటల్గా చెప్పాలంటే మాత్రం సినిమా మాత్రం ఫెంటాస్టిక్. ఫ్యామిలీ మంచిగా పండగ పూట పోయి థియేటర్లో కూర్చుని సినిమా. ఎటువంటి నెగిటివ్ అనేది అసలు ఏది లేదు. సూపర్ ఫిలిం. నాకు తెలిసి భారీగా కలెక్షన్స్ రాబట్టి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3.5 అనమాట. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.